హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో సోషియాలజికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ యొక్క సెకండ్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. బీఎడ్కి సంబంధించిన సబ్జెక్ట్ ఇది మనకి. ఇందులో మెథడ్స్ ఆఫ్ సోషలైజేషన్ గురించి ఇవాల్టి క్లాస్లో నేర్చుకుంటాం. ఓకే, ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ అనేది ఫుల్గా అప్లోడ్ అయి ఉంది ఛానల్లో. ప్లేలిస్ట్ అనేది ఉంటుంది యూనిట్ వైజ్గా మీకు. సో ఈ ఫస్ట్ యూనిట్ ప్లేలిస్ట్ కూడా అవైలబుల్ ఉంది. ఆ ప్లేలిస్ట్లోనే మీకు ఫోల్డర్ అనేది ఉంటుంది. ఓకే, నోట్స్కి సంబంధించిన పీడిఎఫ్ ఫోల్డర్ ప్లేలిస్ట్ యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ప్రతి ఒక్క ప్లేలిస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫోల్డర్ అనేది వస్తుంది. అండ్ ప్లేలిస్ట్ కంప్లీట్ కాకముందు వీడియోస్ కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లేదా కామెంట్ సెక్షన్లో నోట్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇవాల్టి వీడియోకి సంబంధించిన నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లేదా కామెంట్ సెక్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మొత్తం క్లాస్ విన్నట్టయితే మీరు డౌన్లోడ్ చేసుకున్న నోట్స్కి అండర్స్టాండింగ్ అనేది తెలుస్తుంది. ఓకే, సో ఓన్లీ డౌన్లోడ్ చేసుకొని వెళ్ళిపోకండి, పూర్తిగా క్లాస్ అనేది వినండి. అండ్ ఈ ఫ్రీ నోట్స్ కోసం వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. సో ఇప్పటిదాకా సెకండ్ యూనిట్లో మనం సోషల్ ప్రాసెస్ గురించి నేర్చుకున్నాము. దాంట్లో భాగంగా సోషలైజేషన్ మీనింగ్ గురించి చూసాము, ప్రాసెస్ గురించి చూసాము, అండ్ అలాగే రీసోషలైజేషన్ గురించి కూడా చూసాం. ఓకే, సో ఇవాల్టి క్లాస్లో మెథడ్స్ ఆఫ్ సోషలైజేషన్ గురించి స్టార్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సోషలైజేషన్ ఈజ్ అ మెథడ్ ఆఫ్ లెర్నింగ్ యాక్సెప్టబుల్ బిహేవియర్ ఫ్రమ్ అదర్ పీపుల్. సో మన చుట్టూ ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి యాక్సెప్టబుల్ బిహేవియర్ని నేర్చుకోవడం అనమాట. ఓకే, దాన్ని సోషలైజేషన్ అంటాము. ఏ బేబీ ఈజ్ బోర్న్ విత్ నో నాలెడ్జ్ అండ్ ప్రాపర్ ఆర్ ఇంప్రాపర్ కండక్ట్ ఈజ్ థాట్ బై పేరెంట్స్ అండ్ పియర్స్. సో బేబీ పుట్టగానే నాలెడ్జ్ అనేది ఉండదు, సోషలైజేషన్ అనేది అవ్వలేము. సో పేరెంట్స్ కానివ్వండి, పియర్స్ కానివ్వండి, ప్రాపర్ ఏంటి ఇంప్రాపర్ కండక్ట్ ఏంటి అనేది మనకి నేర్పిస్తారు. ఓకే, సెలెక్టివ్ ఎక్స్పోజర్, మోడలింగ్, ఐడెంటిఫికేషన్, పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అండ్ నర్చరెన్స్ ఆర్ ఆల్ మెథడ్స్ ఆఫ్ సోషలైజేషన్. సో ఈ సోషలైజేషన్లోనే మనకి డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. అందులో సెలెక్టివ్ ఎక్స్పోజర్ కానివ్వండి, లేదా మోడలింగ్ ఒకరిని మోడల్ చేయడం, లేదా ఐడెంటిఫికేషన్, లేదా పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, లేదా నర్చరెన్స్. ఓకే, కేర్ అంటారు దీన్ని. సో ఇవన్నీ కూడా మెథడ్స్ ఆఫ్ సోషలైజేషన్. ఇప్పుడు ఒక్కొక్కటి గురించి చూద్దాం. సో సెలెక్టివ్ ఎక్స్పోజర్ గురించి చూస్తే, సెలెక్టివ్ ఎక్స్పోజర్ ఈజ్ ఎ సోషలైజేషన్ మెథడ్ దట్ కంట్రోల్స్ వాట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎ పర్సన్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు. సో సెలెక్టివ్ ఎక్స్పోజర్ అనేది సోషలైజేషన్లో ఒక మెథడ్ కిందకు వస్తుంది. ఇది ఏం చేస్తుంది అని అంటే, మనం ఏ విధమైన ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవుతున్నాము, మన చుట్టూ జరిగే వాటిని ఎలా చూస్తున్నాము, ఎలా ఎక్స్పోజ్ అవుతున్నాము, వాటిని కంట్రోల్ చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్లాన్డ్ సోషలైజేషన్ బికాస్ ఇట్ టేక్స్ ఎఫర్ట్ టు డిసైడ్ అండ్ ఇంప్లిమెంట్ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఓన్లీ. సో ఇక్కడ సెలెక్టివ్గానే మనం ఎక్స్పోజ్ చేస్తాం కాబట్టి మనుషుల్ని, ఈ సోషలైజేషన్ అనేది ప్లాన్డ్ సోషలైజేషన్ కిందకు వస్తుంది. ఓకే, ఎందుకు అనంటే ఇక్కడ ఓన్లీ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ పడేలాగా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు, డిసైడ్ చేయొచ్చు. ఓకే, ఇట్ ఇన్వాల్వ్స్ రిమూవింగ్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఫ్రమ్ ద పర్సన్ బీయింగ్ సోషలైజ్డ్. సో సోషలైజేషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఓన్లీ పాజిటివ్ వచ్చేలాగా, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ని తీసేసేలాగా మనం ఈ సెలెక్టివ్ ఎక్స్పోజర్ ద్వారా చేయొచ్చు. ఓకే, ఏం లేదు, యాజ్ ఎ పర్సన్ మనం వేటికి ఎక్స్పోజ్ అవుతున్నాం అనేది కంట్రోల్ చేయడం. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ సెలెక్టివ్ ఎక్స్పోజర్. సెకండ్ మెథడ్ ఏంటి మనకి? మోడలింగ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మోడలింగ్ మీన్స్ ద పర్సన్ బీయింగ్ సోషలైజ్డ్ సీస్ ఎ పర్సన్ షీ ఆర్ హీ అడ్మైర్స్ అండ్ చూసెస్ టు ఇమిటేట్ హిస్ ఆర్ హర్ బిహేవియర్. సో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం మోడలింగ్ అంటే మనకి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. మోడల్స్ చేసే మోడలింగ్ కాదు ఇది, ఒకరిని అనుకరించడం. ఓకే, సో వాళ్ళ బిహేవియర్ని ఇమిటేట్ చేయడం ఇక్కడ మోడలింగ్ కిందకు వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ న్యాచురల్ సోషలైజేషన్ బికాస్ ద పర్సన్ బీయింగ్ సోషలైజ్ డిసైడ్స్ ఆన్ దేర్ ఓన్ హూ ఈజ్ వర్తీ ఆఫ్ మోడలింగ్ అండ్ హూ ఈజ్ నాట్. సో ఈ సోషలైజేషన్ మెథడ్ మోడలింగ్ ఏదైతే ఉందో అది న్యాచురల్ సోషలైజేషన్ మెథడ్ కిందకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే అనుకరిస్తున్నారో, ఎవరైతే ఇమిటేట్ చేస్తున్నారో సోషలైజేషన్ ప్రాసెస్లో, వాళ్ళు ఓన్గా డిసైడ్ అవుతారనమాట ఏ బిహేవియర్ని అనుకరించాలి, ఏ బిహేవియర్ని అనుకరించకూడదని. ఓకే, మోడలింగ్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ అబ్జర్వేషనల్ ఇమిటేటివ్ లెర్నింగ్, సంథింగ్ స్పాంటేనియస్ అండ్ ఫ్లూయిడ్. సో మోడలింగ్ అనేది మనకి అబ్జర్వేషనల్, చూసి నేర్చుకుంటాం కదా, చూసి ఇమిటేట్ చేస్తాం కదా, సో అలాగే ఇమిటేటివ్ లెర్నింగ్ వాళ్ళని అనుకరించడం, అండ్ అలాగే అప్పటికప్పుడు స్పాంటేనియస్గా, అండ్ ఫ్లూయిడ్ అంటే ఫ్లెక్సిబుల్గా అనమాట. ఓకే, గో విత్ ద ఫ్లో అన్నట్టు. ఇట్ వాస్ బండురా హూ యూజ్ ద టర్మ్ మోడలింగ్ ఆర్ అబ్జర్వేషనల్ లెర్నింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో మనకి బండురా గారు ఈ మోడలింగ్ టర్మ్ని అండ్ అబ్జర్వేషనల్ లెర్నింగ్ టర్మ్ని ఫస్ట్ టైం తీసుకురావడం జరిగింది. టీచర్స్ సర్వ్ యాజ్ మోడల్స్ టు
యంగ్స్టర్స్. సో స్టూడెంట్స్కి కానివ్వండి, యంగ్స్టర్స్కి కానివ్వండి, టీచర్స్ని మోడల్ లాగా మనం ప్రజెంట్ చేయొచ్చు. సో అంటే మనల్ని మనం మోడల్ లాగా. ఓకే, సో మీరు సైకాలజీలో చూసుకున్నా సరే ఇమిటేటివ్ బిహేవియర్ అనేది ఉంటుంది. ఒకళ్ళు ఇమిటేట్ చేసి నేర్చుకుంటారు చిన్నపిల్లలు. సో అందుకే చిన్నపిల్లల చుట్టూ ఈ సెలెక్టివ్ ఎక్స్పోజర్ అనేది ఉండాలంటారు సోషలైజేషన్ కరెక్ట్గా జరగాలంటే. ఓకే, చిల్డ్రన్ కాపీ ద మేనరిజమ్స్ ఆఫ్ టీచర్స్ స్పాంటేనియస్లీ. సో మనం ఎలా చేస్తే అలా పిల్లలు మన మేనరిజమ్స్ని కాపీ చేస్తారు. ఓకే, సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. As early as 1941, Miller and Doller wrote a book titled Social Learning and Imitation Itself is a Learned Type of Behavior. సో మనకి 1941లోనే మిల్లర్ అండ్ డోలర్ గారు ఏం చేశారంటే ఒక బుక్ అనేది రాశారు. అందులో ఈ మోడలింగ్ గురించి ఉంది. ఆ బుక్ పేరేంటి? సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ లెర్న్డ్ టైప్ ఆఫ్ బిహేవియర్. అంటే ఈ సోషల్ లెర్నింగ్, సోషలైజేషన్ ఏమైతే ఉందో లేదా ఈ ఇమిటేషన్ ఏదైతే ఉందో అది బిహేవియర్ని నేర్చుకోవడానికి ఒక టైప్ ఆఫ్ లెర్నింగ్ అనేసి అర్థం. ఓకే, వెన్ అన్ యానిమల్స్ బిహేవియర్ చేంజెస్ ఇన్ ఎ రిలేటివ్లీ పర్మనెంట్ వే యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అబ్జర్వింగ్ అనదర్ యానిమల్స్ యాక్షన్స్. సో పులి పుట్టగానే వేటాడదు కదా, తల్లిని చూసి నేర్చుకుంటుంది, అవునా? సో ఒక యానిమల్ తన చుట్టూ ఉన్న జంతువుల్ని చూసే నేర్చుకుంటుంది. అది దేని కిందకి వస్తుంది? ఇమిటేటివ్ బిహేవియర్ కిందకే వస్తుంది. అదే ఇక్కడ మనకు చెప్తున్నారు. సైకాలజిస్ట్ లేబుల్ దిస్ ఫినామినా అబ్జర్వేషన్ లెర్నింగ్. సో ఈ ఫినామినా ఏదైతే ఉందో ఒకరిని చూసి ఇమిటేట్ చేసి నేర్చుకోవడం, దీన్ని అబ్జర్వేషనల్ లెర్నింగ్ అనేసి అంటారు. ఓకే, సో ఇంకా చూసుకుంటే విత్ అప్రోప్రియేట్ బిహేవియర్ వన్ క్యాన్ లీడ్ ఏ సోషల్ లైఫ్. సో మనం సొసైటీలో ఉన్నప్పుడు కొన్ని నార్మ్స్ అండ్ రూల్స్ అనేవి ఉంటాయి, కొంత అప్రోప్రియేట్ బిహేవియర్ అనేది ఉండాలి. సో అప్పుడే మన సోషల్ లైఫ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. చిల్డ్రన్ హూ ఎంటర్ అవర్ క్లాస్ రూమ్స్ ఆర్ ఆల్ ఇమిటేటివ్ అట్లీస్ట్ టు సమ్ డిగ్రీ. సో ఎవరైతే క్లాస్ రూమ్ ఎంటర్ అవుతున్నారో స్టూడెంట్స్, ప్రతి ఒక్కరు కూడా ఇమిటేషన్ ద్వారా ఎంతో కొంత నేర్చుకునే ఉంటారు. ఓకే, ద టీచర్ మే సర్వ్ యాజ్ అ మోడల్ ఫర్ ఇమిటేటివ్ లెర్నింగ్. అప్పుడప్పుడు టీచర్ కూడా మోడల్ లాగా సర్వ్ చేస్తుంది. సో మనం ఏం చేస్తే అదే పిల్లలు చూసి నేర్చుకుంటారు. ఓకే, సోషల్ స్టిమ్యులేటర్ అండ్ ఇమిటేటివ్ రెస్పాండింగ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఈవెన్ ఇన్ లెర్నింగ్ హౌ టు వాక్ అండ్ టాక్ ఇన్ ఎర్లీ లైఫ్ అపార్ట్ ఫ్రమ్ మెచ్యురేషన్. సో ఈ ఇమిటేటివ్ లెర్నింగ్ అనేది ఓన్లీ పెద్ద పెద్ద వాటికి కాదు, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, వీటిలో కూడా ఇమిటేటివ్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఇంకా చూసుకుంటే సోషల్ మేనర్స్ రిలేటింగ్ టు గ్రీటింగ్, థ్యాంక్స్ గివింగ్, అప్లాడింగ్, ఈటింగ్, డ్రింకింగ్ అండ్ డ్రెస్సింగ్ ఆర్ ఆల్ లెర్న్ లార్జ్లీ త్రూ ఇమిటేషన్స్. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే పేరెంట్స్కి కానివ్వండి, చిల్డ్రన్కి కానివ్వండి సర్టెన్ సిమిలారిటీస్ అనేవి ఉంటాయి. డ్రెస్సింగ్లో కానివ్వండి, తినే విధానంలో కానివ్వండి, లేదా డ్రింకింగ్ వాటర్ విధానంలో కానివ్వండి, థ్యాంక్స్ చెప్పడంలో, గ్రీటింగ్స్ ఇవ్వడంలో. సో ఎక్కడైనా మీరు గమనిస్తే ఈ సిమిలారిటీస్ అనేటివి చూడొచ్చు. ఎలా చూడొచ్చు? బికాస్ ఆఫ్ ద ఇమిటేటివ్ లెర్నింగ్. ఓకే, ద ఎల్డర్స్ మైట్ డిస్ప్లే ఆర్ డెమాన్స్ట్రేట్ సచ్ బిహేవియర్స్, పర్సువేట్ చిల్డ్రన్ టు డూ లైక్ వైజ్, రీఇన్ఫోర్స్ సచ్ రెస్పాన్సెస్ ఆర్ ఎమిటెడ్ బిహేవియర్స్. సో చెప్పాను కదా, పేరెంట్స్ ఎలా బిహేవ్ చేస్తే లేదా ఎల్డర్స్ ఎలా బిహేవ్ చేస్తే ఆ ప్రకారంగా పిల్లలు కూడా అదే బిహేవియర్స్ని చూపించే అవకాశం ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇమిటేషన్ ఆఫ్ ఎ పర్ఫార్మెన్స్ మోడల్ బట్ ఐడెంటిఫికేషన్ విత్ ఏ పర్సన్ మోడల్. సో ఇక్కడ ఓన్లీ వాళ్ళ పర్ఫార్మెన్స్ని మోడల్ చేయడం అనేది కాదు, పర్సన్ని మోడల్ చేయడం. ఓకే, సో వాళ్ళ బిహేవియర్ని, వాళ్ళ హావభావాలను కూడా ఒక్కొక్కసారి ఇమిటేట్ చేస్తూ ఉంటారు. సో అలాంటివి అనమాట. ఓకే, ఇది మోడలింగ్ కిందకు వస్తుంది. దీని ద్వారా సోషలైజేషన్ అనేది అవుతుంది. థర్డ్ మెథడ్ చూసుకున్నట్టయితే ఐడెంటిఫికేషన్. సో ఇక్కడ చూసుకుంటే ఐడెంటిఫికేషన్ టేక్స్ మోడలింగ్ ఏ స్టెప్ ఫర్దర్. సో మోడలింగ్ కంటే ఈ ఐడెంటిఫికేషన్ అనేది ఇంకొక స్టెప్ ఫర్దర్గా ఉంటుంది, అంటే నెక్స్ట్ స్టెప్ అన్నట్టు. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ సింప్లీ ఇమిటేటింగ్ ఎ పర్సన్స్ బిహేవియర్, ద పర్సన్ సోషలైజ్డ్ స్టార్ట్స్ టు ఐడెంటిఫై విత్ దట్ పర్సన్. సో ఇక్కడ ఓన్లీ బిహేవియర్ని ఇమిటేట్ చేయడమే కాకుండా ఇంకో పర్సన్ బిహేవియర్ని ఎవరైతే ఇమిటేట్ చేస్తున్నారో ఆ పర్సన్ ఏంటంటే ఇంకో పర్సన్ తోటి తను ఐడెంటిఫై చేసుకుంటాడు అనమాట. ఓకే, దే సీ దెమ్సెల్వ్స్ యాజ్ హ్యావింగ్ ద సేమ్ క్యారెక్టరిస్టిక్స్ యాజ్ అ పర్సన్ దే ఆర్ మోడలింగ్. సో ఎవరినైతే వీళ్ళు మోడల్ చేస్తున్నారో వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ వీళ్ళలో కూడా ఉన్నాయనేసి క్యారెక్టరైజ్ చేయడం అనమాట. ఓకే, సో ఇది ఐడెంటిఫికేషన్ కిందకు వస్తుంది. సో మోడలింగ్లో ఓన్లీ బిహేవియర్స్ అనేటివి మోడల్ చేస్తారు, బట్ ఐడెంటిఫికేషన్లో ఆ పర్సన్ తోటి మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం. ఓకే, an individual is said to identify herself or himself with the person or institution through which she or he fulfills her or his needs. మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాము, పర్సన్తో కానివ్వండి, ఇన్స్టిట్యూషన్ తోటి కానివ్వండి, మన నీడ్స్ ఎక్కడైతే ఫుల్ఫిల్ అవుతాయో ఆ సైడ్ పోతాం అనమాట. ఓకే, ఎ సింపుల్ అండ్ ఆల్మోస్ట్ యూనివర్సల్ టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఈజ్ సీన్ ఇన్ ద రిలేషన్షిప్ ఆఫ్ ఎ చైల్డ్ విత్ హర్ ఆర్ హిస్ పేరెంట్. సో
పేరెంట్స్ని చూసి నేర్చుకున్నప్పుడు సేమ్ స్టైల్ ఆఫ్ ఈ బిహేవియర్ అనేది అనుకరించడము లేదా వాళ్ళ లెక్కనే ఉండడము, సో ఇలాంటివి గమనిస్తాం కదా, అది ఐడెంటిఫికేషన్ కిందకు వస్తుంది. ఓకే, అంటే చూడగానే వాళ్ళిద్దరు సేమ్ పర్సన్ అనిపించేలాగా. ఓకే, చిల్డ్రన్ ఆఫెన్ షో దిస్ బై ఇమిటేషన్, సో ఇది ఇమిటేషన్ ద్వారా చూపిస్తారు. సిన్స్ ఐడెంటిఫికేషన్ మోటివేట్స్ ద యంగ్స్టర్స్ ఇన్ లెర్నింగ్ ద మేనర్స్, యాటిట్యూడ్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ హర్ ఆర్ హిస్ పేరెంట్స్ అండ్ టీచర్స్ అండ్ హర్ ఆర్ హిస్ సోషల్ గ్రూప్, ఇట్ ఈస్ ఎ మేజర్ ఫ్యాక్టర్ ఇన్ పర్సనాలిటీ డెవలప్మెంట్. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ బిహేవియర్సే కాకుండా యాటిట్యూడ్స్ కానివ్వండి, ఇంట్రెస్ట్ కానివ్వండి, పేరెంట్స్ది కానివ్వండి, టీచర్స్ది కానివ్వండి, లేదా వాళ్ళు ఉండే సోషల్ గ్రూప్ కానివ్వండి, వీటన్నిటిని అనుకరిస్తారు, నేర్చుకుంటారు. కాబట్టి ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్లో కూడా ఇది ఒక మేజర్ ఫ్యాక్టర్ అవుతుంది ఐడెంటిఫికేషన్ అనేది. ఓకే, ఆన్ ద హోల్ ద మెకానిజం ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఈజ్ కన్స్ట్రక్టివ్ విత్ మెనీ వాల్యూస్ అండ్ ఫ్యూ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్. సో ఇక్కడ మొత్తంగా ఓవరాల్గా మీరు చూసుకున్నట్టయితే మనకి ఎక్కువ పాజిటివ్సే ఉంటాయి ఇక్కడ నెగిటివ్స్ కంటే. ఓకే, కన్స్ట్రక్టివ్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది ఇక్కడ. వెన్ ద పేరెంట్ ఐడెంటిఫైయింగ్ హర్ సెల్ఫ్ ఆర్ హిమ్సెల్ఫ్ విత్ ద చైల్డ్ టు అచీవ్ వాట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ ఆర్ హర్, దేర్ ఈజ్ ఏ హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. సో పేరెంట్స్ ఒకవేళ పిల్లల్ని వాళ్ళ ఐడెంటిఫికేషన్ తోటి చేశారనుకోండి, అంటే వాళ్ళు అచీవ్ చేయని వాటిని మీరు అచీవ్ చేయాలి అన్నట్టు తీసుకెళ్లారనుకోండి, అది హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కిందకు వస్తాయి. ఓకే, సో అదే ఇక్కడ నెగిటివ్ కిందకు వస్తుంది ఐడెంటిఫికేషన్లో. ఓకే, సో దిస్ ఈజ్ ద థర్డ్ మెథడ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫోర్త్ మెథడ్ మనకి పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్. పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ టీచర్స్ ఎ పర్సన్ విచ్ బిహేవియర్స్ ఆర్ సోషల్లీ యాక్సెప్టబుల్ బికాస్ దే ఆర్ రివార్డెడ్ ఫర్ దోస్ బిహేవియర్స్ విత్ ఎఫెక్షన్ ఆర్ ప్రైజ్. ఓకే, సో ఇక్కడ విచ్ దగ్గర హూస్ పెట్టుకోండి. సో ఇక్కడ ఏమంటున్నారు అంటే ఒక పర్సన్ యొక్క బిహేవియర్ సోషల్లీ యాక్సెప్టబుల్ అవ్వాలంటే వాళ్ళ బిహేవియర్ అనేది రివార్డ్ అవ్వాలి, అది కూడా ఎఫెక్షన్ అండ్ ప్రైజ్ తోటి, అంటే కరెక్టే చేశారు అనేసి. ఓకే, సో దాని ద్వారా సోషల్లీ యాక్సెప్టబుల్ బిహేవియర్ అనేది వస్తుంది. ఓకే, ఫర్ ఇండివిజువల్స్ ఇట్ ఈస్ ఏ స్టిములస్ విచ్ ఇంక్రీజెస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డిజైర్డ్ రెస్పాన్స్. సో ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఇది డిజైర్డ్ రెస్పాన్స్, కావాల్సిన రెస్పాన్సెస్ని తీసుకొచ్చే స్టిములస్ లాగా తీసుకోవచ్చు అనమాట. ఓకే, ద పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఈజ్ ఎ పాజిటివ్ రివార్డ్. సో పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే పాజిటివ్ రివార్డ్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ లాగా మీరు ప్రైజ్ అనేది అంటే పొగడము, స్మైల్స్ ఇవ్వడము, ప్రైజెస్ ఇవ్వడం ఏదైనా సాధించినప్పుడు ఇలాంటివి తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఆల్రెడీ పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ గురించి మనం సైకాలజీలో కూడా చూసాము. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అమలు వస్తుంది. ఓకే, ఏదైనా సాధించినప్పుడు కొంచెం పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఇవ్వడం, కానీ ఇక్కడ బిహేవియర్స్ తోటి ఉంటుందన్నమాట. ఓకే, సో బిహేవియర్ కరెక్ట్గా సోషల్లీ యాక్సెప్టబుల్ బిహేవియర్ ఉంటే అది పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ కిందకు వస్తుంది. మరి సోషల్లీ యాక్సెప్టబుల్ బిహేవియర్ ఎప్పుడు వస్తుంది? సొసైటీ దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు విత్ ఎఫెక్షన్ ఆర్ ప్రైజ్. ఓకే, సో నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ చూసుకుంటే నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ టీచర్స్ పీపుల్ విచ్ బిహేవియర్స్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్ బేస్డ్ ఆన్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. సో ఇక్కడ కూడా విచ్ తీసేసి హూస్ పెట్టుకోండి. అక్కడ నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్లో ఏంటంటే సొసైటీ ద్వారా యాక్సెప్ట్ చేయలేని లేదా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చే బిహేవియర్స్ని నెగిటివ్ బిహేవియర్స్ అంటాము. నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ వీటిని టీచ్ చేస్తుంది. ఓకే, ద డిజైన్డ్ బిహేవియర్ ఈజ్ మోర్ లైక్లీ టు అకర్ ఇఫ్ సచ్ స్టిములస్ రీఇన్ఫోర్స్మెంట్ ఈజ్ రిమూవ్డ్. సో ఇక్కడ మనకి డిజైన్డ్ బిహేవియర్ అనేది ఎక్కువగా అకర్ ఎప్పుడు అవుతుంది? నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఇచ్చే స్టిములస్ అనేది రిమూవ్ చేసినప్పుడు. ఓకే, ఏ నెగిటివ్ రీఇన్ఫోర్సెస్ ఈజ్ ఏ నెగిటివ్ రివార్డ్ ద అవాయిడెన్స్ ఆఫ్ విచ్ గివ్ అస్ రిలీఫ్ ఫ్రమ్ అన్ప్లెజెంట్ స్టేట్ ఆఫ్ అఫేర్స్. సో ఈ నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో అది నెగిటివ్ రివార్డ్స్ తోటి వస్తుంది. అది తీసేయడం ద్వారా ఏంటంటే మనకు ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అనేది పోయి రిలీఫ్ అనేది వస్తుంది. ఓకే, సో పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఇంపార్టెంట్. నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్స్ గురించి తెలియాలి కానీ అప్లై చేయకూడదు. ఓకే, సో నెక్స్ట్ మెథడ్ చూసుకున్నట్టయితే సోషలైజేషన్లో విచ్ ఇస్ ద లాస్ట్ మెథడ్, నర్చరెన్స్. సో ఇక్కడ చూసుకుంటే నర్చరెన్స్ ఈజ్ సిమిలర్ టు నెగిటివ్ అండ్ పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ బికాస్ it involves both negative and positive feedback, and that feedback comes from a person who the subject greatly admires, so their reaction to a particular behavior has a bigger impact. సో ఇప్పుడు చెప్పాను కదా మనకి పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ రెండు తెలిసి ఉండాలి, కానీ ఎలా వాడాలో కూడా తెలిసి ఉండాలి. అది నర్చరెన్స్ కిందకు వస్తుంది. ఓకే, సో సిమిలర్గానే ఉంటుంది మనకి నెగిటివ్ను పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ తోటి. ఇక్కడ బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ అనేవి ఉంటాయి. అండ్ ఈ ఫీడ్బ్యాక్ ద్వారా ఏంటంటే మనం ఒక సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది వస్తుంది, ఎలా సోషలైజ్ చేయాలనేది తెలుస్తుంది, మన బిహేవియర్ మీద పెద్ద ఇంపాక్ట్ అనేది వస్తుంది. ఓకే, నర్చరెన్స్ ఈజ్ స్పెషల్ ఫార్మ్ ఆఫ్ రివార్డ్ అండ్ పనిష్మెంట్ విచ్ ఈజ్ సపోర్ట్, ఎఫెక్షన్ ఎక్సెట్రా ఆర్ ల్యాక్ ఆఫ్ గివెన్ బై ఏ సిగ్నిఫికెంట్ అదర్ రోల్ మోడల్. సో ఇక్కడ రివార్డ్ అనేది ఉంటుంది, పనిష్మెంట్ అనేది ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది, ఎఫెక్షన్ ఉంటుంది, లేదా ల్యాక్ ఆఫ్ సంథింగ్ ఉంటుంది. ఓకే,
డెవలప్మెంట్ ఆఫ్ స్ట్రాంగ్ పాజిటివ్ ఫీలింగ్స్ టువర్డ్స్ అనదర్ విచ్ వన్ హ్యాస్ ఏ ప్రైమరీ రిలేషన్షిప్ ఈజ్ నర్చరెన్స్. సో ఎవరితోనైతే ప్రైమరీ రిలేషన్షిప్ ఉంటుందో వాళ్ళకి టువర్డ్స్గా స్ట్రాంగ్ పాజిటివ్ ఫీలింగ్స్ అనేటివి ఈ నర్చరెన్స్ ద్వారా వస్తుంది. లవింగ్ యువర్ చైల్డ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నర్చరెన్స్. సో మీ పిల్లల్ని ప్రేమించడం కానివ్వండి, వాళ్ళని కేర్ తీసుకోవడం కానివ్వండి నర్చరెన్స్ కిందకు వస్తుంది. సో సింపుల్గా మీరు ఇంగ్లీష్ మీనింగ్ చూసుకుంటే నర్చరెన్స్ అంటే కేరింగ్. ఓకే, సో దాంట్లో బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉంటుంది, రివార్డ్ అండ్ పనిష్మెంట్ ఉంటుంది, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి మెథడ్స్ ఆఫ్ సోషలైజేషన్. ఇందులో అసలు సోషలైజేషన్ అంటే ఏంటి అండ్ మెథడ్స్ ఏంటి అనేది చూసాము. సెలెక్టివ్ ఎక్స్పోజర్, మోడలింగ్, ఐడెంటిఫికేషన్, పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అండ్ నర్చరెన్స్ గురించి చూసాం. ఓకే, సో యాజ్ యూజువల్ మీకు మొత్తం నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ డౌన్లోడింగ్ వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఈ వీడియోలో ఎఫర్ట్స్ నచ్చినా సరే లైక్ చేయండి. ఓకే, సో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతాయి. మీరు చూసుకున్నట్టయితే కన్సిస్టెంట్గా వీడియోస్ అనేవి వస్తూనే ఉన్నాయి. బికాస్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో, లైక్ చేస్తున్నారో, కామెంట్ చేస్తున్నారో వాళ్ళ కోసమే కన్సిస్టెంట్గా వీడియోస్ అనేవి తీసుకొస్తున్నాము. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు వీడియో పెట్టిన ప్రతిసారి నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.